తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి, కొత్త మలుపు తీసుకుంటున్నాయి. కానీ ఇది విధానాల వేడి కాదు, మాటల మంట. ఒకప్పుడు అభివృద్ధి సిద్ధాంతాలపై సాగిన చర్చలు ఇప్పుడు వ్యక్తిగత దూషణల దారిలో పరిగెడుతున్నాయి. రాజకీయ చర్చలు ఎక్కువగా వ్యక్తిగత వ్యాఖ్యలకే పరిమితం అవుతున్నాయి. ఇది కేవలం నేతలకే పరిమితం కావట్లేదు. సోషల్ మీడియాలో కూడా పార్టీ కేడర్ కూడా అదే భాషను అనుకరిస్తున్నారు. తెలంగాణ రాజకీయాలు విమర్శలకు బదులు తిట్ల దండకాలతో సాగుతున్నాయి. విధానాలపై చర్చలు క్రమంగా కనుమరుగవుతుంటే వ్యక్తిగత దూషణలు ప్రధాన ఆయుధంగా మారుతున్నాయి. ప్రజలు ఏమనుకుంటారో అని అటు విపక్షం కానీ ఇటు అధికార పక్షం కానీ ఏం మాత్రం భయపడడం లేదు. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ తిట్ల దండకానికి ఎండ్ కార్డ్ అంటూ లేకుండా పోతోంది. టీ పాలిటిక్స్లో ఇప్పుడు పరుష పదజాలం హాట్ టాపిక్గా మారిపోయింది. తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ విమర్శలు హుందాతనాన్ని కోల్పోయి వ్యక్తిగత దూషణలు తిట్ల దండకాల రూపంలో సాగుతున్నాయి. ఒకప్పుడు సిద్ధాంతాలు అభివృద్ధి ప్రాతిపదికన సాగే చర్చలు ఇప్పుడు కర్ణకఠోరమైన భాషా ప్రయోగాలకు వేదికవుతున్నాయి. రాష్ట్రంలోని అగ్రనేతలు మొదలుకొని సోషల్ మీడియా కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ హుందాతనాన్ని విస్మరించి రాజకీయ సంస్కృతిని రోజురోజుకు బలహీనపరుస్తున్నారు. సీనియర్ నేతల నుంచి ద్వితీయ శ్రేణి నాయకుల వరకు విధానపరమైన చర్చలకు బదులుగా అసభ్యకరమైన భాషను వాడుతూ రాజకీయాలను దిగజారుస్తున్నారు. ఈ ధోరణి తెలంగాణ రాజకీయాల్లో సర్వసాధారణంగా మారింది. రేవంత్ రెడ్డి, కేసీఆర్ వంటి నాయకుల సవాళ్లు ప్రతి సవాళ్లు తరచూ జరుగుతూ ఉంటాయి. అయితే విమర్శల స్థాయి దాటడంతో తెలంగాణ రాజకీయాలు దారి తప్పుతున్నాయని, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గుర్తు చేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయ పోరాటాలు కేవలం అసెంబ్లీలోనూ ప్రజాక్షేత్రంలోనూ ఉండాల్సింది పోయి ఘోరంగా తిట్టుకోవడానికి వేదికగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన అగ్రనేతలు వాడుతున్న భాష అత్యంత దారుణంగా ఉంటోంది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు, మాజీ మంత్రులు సైతం గుడ్లు పీకుతాం, పేగులు మెడలో వేసుకుంటాం, చెప్పులతో కొడతాం వంటి భాషను వాడుతున్నారు. నాయకులే ఇలాంటి భాషను వాడుతుంటే వారిని అనుసరించే ద్వితీయ శ్రేణి నేతలు, సోషల్ మీడియా సైన్యం మరింత రెచ్చిపోతున్నారు. ఫోటో మార్ఫింగ్లు, వ్యక్తిత్వ హననం వంటివి నిత్యకృత్యంగా మారే. నాయకులు అభివృద్ధి గురించి మాట్లాడడం మానేసి ఒకరినొకరు తిట్టుకోవడం వల్ల ప్రజలకి ఏం ఉపయోగం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణ పాలిటిక్స్ లో తిట్లకు కొదువలేదు. తిట్ల దండకాల ట్రెండ్ టీ పాలిటిక్స్ లో ఇప్పట్లో ఆగేలా లేదు. పదునైన పదజాలంతో ప్రత్యర్థులను టార్గెట్ చేస్తున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. దీంతో అటు బీఆర్ఎస్ నేతలు, ఇటు కాంగ్రెస్ నేతలు సైతం పదునైన పదజాలంతో విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. దీనిలో భాగంగా రేవంత్ మార్కు డైలాగ్స్ లాగులో తొండలెక్కిస్తా, పండబెట్టి తొక్కుతా, బాండకేసి కొడుతా అంటూ విరుచుకుపడిన సందర్భాలు మనం చూశాం. ఇప్పుడు లేటెస్ట్ గా టీ పాలిటిక్స్ లో వెధవలు, వెధవాయిలు ట్రెండింగ్ గా మారింది. కేసీఆర్ గులాబీ గుబాళింపులో మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పార్లమెంటులో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణపై చేసిన కామెంట్స్ విషయంలో ఆ సమయంలో కాంగ్రెస్ ఎంపీలు గట్టిగా కౌంటర్ ఇవ్వలేదన్నది మాజీ సీఎం కేసీఆర్ ఆరోపణ. అక్కడే కేసీఆర్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ ఎంపీలు వేధవలు అంటూ గట్టిగా తగిలించారు కేసీఆర్. అంతే, కేసీఆర్ నోట ఆ మాట వచ్చిందో లేదో అటువైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్ ఫుల్ లోడ్ చేసి రింగులోకి దిగారు. వేధవ అనే పదానికి రేవంత్ మార్కు డెఫినేషన్ ఇచ్చేశారు. కేసీఆర్ పై రివర్స్ ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. అసలైన వెధవలెవరో తెలంగాణ ప్రజలకు తెలుసంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వెరసి తెలంగాణలో ఇప్పుడు వెధవ అనే పదం పొలిటికల్ గా చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం తెలంగాణలో కనిపిస్తున్న ఈ ధోరణి గతంలో ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాలను గుర్తు చేస్తోంది. 2014-19 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య సాగిన వ్యక్తిగత దూషణలు, మహిళా నేతల ప్రస్తావన, కుటుంబ సభ్యులను కించపరచడం వంటివి ప్రజల్లో తీవ్ర అసహ్యాన్ని కలిగించాయి. రాజకీయ నాయకులు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, రాజకీయాలంటే కేవలం తిట్టుకోవడం మాత్రమే అని భావిస్తే అది ప్రజల్లో నాయకత్వం పట్ల అసహ్యాన్ని, అపనమ్మకాన్ని కలిగిస్తుంది. అధికారం శాశ్వతం కాదు, కానీ రాజకీయాల్లో ఓ నేత సంపాదించుకునే గౌరవం ఆయన వాడే భాష, ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రాజకీయాల్లో విమర్శ ఉండాలి, కానీ అది నిర్మాణాత్మకంగా, అర్థవంతంగా ఉండాలి. నాయకులు తమ హుందాతనాన్ని కాపాడుకుంటూ భావితరాలకు ఆదర్శంగా నిలవాలి.
నాయకుల మధ్య విమర్శలు, ఆరోపణలు ఎలా ఉన్నా వారు వాడుతున్న పదాలు మాత్రం చర్చనీయాంశమవుతున్నాయి. నిన్నటిదాకా కుక్కలు, నక్కలు, తొండలు, తొక్కుడు, నరుకుడు పదాల్లో వైలెన్స్ ఎక్కువని భావించినట్లున్నారు నేతలు. ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు వెధవాయిలు అంటూ మళ్లీ పాత ట్రెండ్ సెట్ చేస్తున్నారు. మొత్తానికి కేసీఆర్ వర్సెస్ రేవంత్ డైరెక్ట్ టార్గెట్ తో ఇప్పుడు టీ పాలిటిక్స్ లోనే కాకుండా సోషల్ మీడియాలో సైతం ట్రెండ్ గా మారింది. ఇలా నాయకుల తిట్ల దండకాలను చూస్తున్న, వీక్షిస్తున్న జనం అసలు ఎవరు ఏమిటన్నది వచ్చే ఎన్నికలు తేలుతుందని నవ్వుకుంటున్నారు. మొత్తానికి రాజకీయం అంటేనే విమర్శలు. కానీ ఆ విమర్శలు ఇప్పుడు ఈ స్థాయికి చేరడం తెలంగాణ రాజకీయాల్లో ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్. మరి ఈ రాజకీయం ఇంకా ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.